గురుగారు పెద్ద పాదం చేస్తామని నేను అనుకుంటున్నాను. నాతో పాటు ఏమైనా తీసుకొని వెళ్ళాలా? దానికి ఏమైనా ఉపయోగం ఉందా? అంటే ఉన్నాయండి. కొంత చిరు స్నాక్స్ తీసుకెళ్ళండి. కొన్ని యాంటీబయాటిక్స్ తీసుకెళ్ళండి. ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంతా అండర్ ఆర్మ్స్‌లో ఇబ్బంది కలగకుండా ఉండడానికి కొన్ని క్రీమ్స్ ఉంటాయి. అవి తీసుకెళ్ళండి. యాంకిల్ సాక్సులు తీసుకెళ్ళండి. ఎందుకంటే కొన్ని చోట ఎక్కువ ఉంటుంది. కొన్ని చోట తక్కువ ఉంటుంది. ఎక్కడం దిగడం ఉంటుంది. అక్కడ కర్రలు అమ్ముతారు. కర్రలు తీసుకోండి అవసరమైతే. అంతేకాని సింపుల్ లగేజ్‌తో వెళ్ళండి. ఇవన్నీ తీసుకెళ్ళడానికి ఏముండాలి? భక్తి ఉండాలి. భక్తిని ఎక్కువ తీసుకెళ్ళండి. దైవ అనుగ్రహం ఉంటుంది. శరణమయ్యప్ప. గురుగారు పెద్ద పాదం అంటే ఏంటి? చిన్న పాదం అంటే ఏంటి? ఎరుమేలి, ఎరుమై కొళ్ళి అనే ఒక ప్రదేశం నుంచి మొదలు పెడితే పేరూరు తోడు, కాళైకట్టి ఆశ్రమం, అళుదా, అళుదా ఏట్రం, కరిమలై పేరూరు తోడు, తర్వాత ఇంజిపార కోట, కరీలాన్ తోడు, కరిమల ఏట్రం, కరిమల ఎరక్కం, పెరియాన వట్టం, చెరియాన వట్టం, పంబా నది ఇక్కడ వరకు పెద్ద పాదం. చిన్న పాదం మళ్ళీ అందరూ కామన్. పంబా నది స్నానం, పంబా సద్ది, గణపతి, రామ, ఆంజనేయ నమస్కారం, పందలరాజ దర్శనం, నీలిమల ఏట్రం, అప్పాచి మేడు, శబరి పీఠం, శరణ్ గుత్తి, సన్నిధానం, కరుపస్వామి కడతస్వామి 18 అయ్యప్ప స్వామి, గణపతి, నాగర్, మాళిగేపురత్తమ్మ. ఇది యాత్ర అంటే ఎరిమేలు నుంచి శబరిమల వరకు పెద్ద పాదం, చిన్న పాదం అంటే. శరణమయ్యప్ప.